సో చూస్తున్నారు కదా, మేమైతే చందానగర్లో ఉన్న స్టేడియంకి అయితే వచ్చాం, పీజీఆర్ స్టేడియంకి. సో పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. ఎక్కువ శాతం క్రికెట్ అయితే ఆడుతున్నారు పిల్లలందరూ. చూస్తున్నారు కదా, చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇప్పుడే జస్ట్ జాలీగా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసాము. ఐస్ క్రీమ్ కూర్చొని చూస్తున్నారు కదా. సో ఇలాంటి మంచి వ్యూ పాయింట్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి కొంచెంసేపు వాకింగ్ చేయడానికి కానీ, లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే ఆ పిల్లలను తీసుకొచ్చి చూపించడానికి చాలా బాగుంటుంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే పీజీఆర్ స్టేడియంలో ఈ గ్రౌండ్ పిల్లలందరూ ఆడుకోవడానికి, అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి, లోపలికి గేమ్స్ అవి పెడుతూ ఉంటారు ఈ లోపల. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుంటుంది స్టేడియం అయితే. ఎప్పుడైనా చందానగర్ వచ్చినప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆడించండి. ఇక్కడ ఎక్కువగా పిల్లలకి కరాటే, కుంఫు క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అక్కడ లాస్ట్లో కొంచెం గొయ్యిలాగా తవ్వారు. సో అదంతా మంచిగా నీట్గా మట్టి వేశారు అనమాట. సో దాంట్లో పిల్లలందరూ బాగా ఆడుకోవడానికి, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి అనమాట. అది చూస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చొని మంచిగా ఆడిస్తున్నారు. అలాగే ఇక్కడ మన పిల్లలు ఎక్కువ మట్టిలో ఆడుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో మట్టి ఉండదు. సో ఇలాంటి గ్రౌండ్స్కి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇలాంటి ప్లేస్ అయితే. ఇక్కడ అలానే ఏమైనా ఈవెంట్స్ చందానగర్లో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా, పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. పిల్లలకైతే ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు అయితే అందరూ వస్తారండి. పెద్ద పెద్ద వాళ్ళు ఈ గ్రౌండ్ మొత్తం రౌండ్స్ కొడుతూ వాకింగ్ చేస్తారు. చూస్తున్నారు కదా, వీళ్ళంతా వాకింగ్ చేస్తారనమాట. మొత్తం ఈ రౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటారు మంచిగా. మార్నింగ్ టైంలో అయితే పిల్లలు ఉండరు కాబట్టి క్రికెట్ ఆడడానికి అలా పిల్లలు ఉండరు. సో వాకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే పిల్లలు ఉన్న వాళ్ళకి, ఇంకా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఆడుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది నిజంగా. బ్యాగ్స్ పిల్లలందరూ బాగా స్కేటింగ్ అవి చేస్తూ ఉన్నారు. అటు సైడ్ చూస్తున్నారు కదా, పిల్లలు కుంఫు క్లాసు కరాటీనో తెలియదు నాకు కదా. సో వాళ్ళైతే బాగా ప్రాక్టీస్ అది చేస్తున్నారు. అలానే ఇక్కడ లోపల భరతనాట్యం అవి చేస్తూ ఉంటారండి దీని లోపల. సో మీ దగ్గరలో ఏమైనా ఇలాంటి మంచి ప్లేస్ ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. వెంటనే వెళ్ళి మంచిగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఇప్పుడు వచ్చాము, ఇంకొక 1 అవర్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాము. సో చాలా బాగుంది ఇది కూడా. ఎంత స్ట్రెస్ ఉన్నప్పుడైనా ఇలా వచ్చి